రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ఇక తొలగించిన 2000 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక తమ డిమాండ్ల సాధనలో ఆందోళన చేపట్టిన కార్మికులకు ఆమె సంఘీభావం తెలిపారు. ఇక షర్మిల విశాఖకు రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ఇక తొలగించిన 2000 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనలో ఆందోళన చేపట్టిన కార్మికులకు ఆమె సంఘీభావం తెలిపారు. ఇక షర్మిల విశాఖకు రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కన్నబాబు లైన్ లో ఉన్నారు. ఇక కన్నబాబు చెప్పండి, అక్కడ అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఇష్యూ గత కొన్ని సంవత్సరాలుగా హాట్ టాపిక్ అయితే మారింది. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వివిధ సమస్యలపై పోరాటాలకు దిగుతున్నటువంటి వైసీపీ ఏదైతే పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి కార్మికులు ఏదైతే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులు జీతాలన్నీ కూడా చెల్లించకుండా వేధిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన యాజమాన్యం తీరుపై షర్మిల తీవ్ర అయితే చేశారని చెప్పాలి. అయితే అంతేకాకుండా యాజమాన్యానికి డెడ్ లైన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల క్రితం తను ఎక్స్ వేదికగా కూడా ఇప్పటికే 2 రోజుల్లో కనుక వీళ్ళ సమస్యలు క్లియర్ చేయకపోతే కనుక ఖచ్చితంగా నిరాహార దీక్ష దిగుతానని చెప్పేసి అయితే ఎక్స్ వేదికగా తెలిపినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏకంగా దీక్షకు దిగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే కార్మికులందరికీ కూడా సంఘీభావం తెలిపి వాళ్ళందరితో కూడా మాట్లాడుతుండమే కాకుండా వాళ్ళందరితో చర్చలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విశాఖ ఉక్కు యాజమాన్యానికి నిరంకుశ ధోరణి అయితే ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పేసి అయితే చెప్తున్నారు. డిమాండ్ల సాధనపై నేటి నుంచి కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇక్కడ దిద్దుబాటు చర్యలకు దిగకపోతే కనుక ఖచ్చితంగా కార్మికుల సమస్యల పట్ల పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి ఆందోళనకు దిగే విధంగా కూడా నేను ముందుకెళ్తానంటూ కూడా షర్మిల చెప్తున్నారు. అయితే ఏవైతే స్టీల్ ప్లాంట్ చెప్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో లేదా కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా క్లియర్ చేసేంత వరకు ఈ దీక్ష నుంచి నేను విరమించుకునేది లేదంటూ కూడా ప్రధానంగా ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితిగా మనకి తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ 36 మంది ప్రాణదానం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులకు సంబంధించినటువంటి విషయంపై ఇప్పటికే అనేక పార్టీలు అయితే ఇక్కడ వీళ్ళకి సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు షర్మిల ఇక్కడ కార్మిక సంఘాలకు అలాగే కార్మిక నాయకులకు అలాగే కార్మికులు కూడా ధర్నా చేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ ఇవాళ నిరాహార దీక్ష దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటికే ఈ నేటికి చూసుకుంటే అంటే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం రిలే నిరాహార దీక్షలకు అయితే ప్రారంభం అయితే 12/2/2021లో మొదలయ్యాయి. నేటికి 1559 రోజులుగా ఈ రోజుకి అయితే నడిచింది. అయితే 1559 రోజులుగా కూడా దీక్ష చేపడుతున్నటువంటి ఈ కార్మికులకు మద్దతుగా ఈ రోజు షర్మిల రావడంతో ఒక్కసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంతా కూడా ఈ యొక్క కూడలి అంతా కూడా అంటే ఏదైతే కోర్మన్పాలెం కూడలు ఏదైతే ఉందో కూడల దగ్గర పెద్ద ఎత్తున అయితే కార్మిక సంఘాల నాయకులతో పాటు కూడా స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. దీంతో ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయంపై కొంత ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం లైవ్ లింక్ కూడా చూడొచ్చు. షర్మిల మాట్లాడడానికి కూడా ఆవిడ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కార్మికులకు ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వబోతుంది, కార్మికులకు ఏ రకమైనటువంటి వాతావరణం కల్పించబోతుంది అనే విషయాన్ని అయితే స్పష్టం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కన్నబాబు.